అయ్యగారు ఏంటమ్మా? అర్చన వచ్చి ఇబ్బంది పెడుతుందని నువ్వు కంగారు పడకమ్మా. తన గురించి తెలిసిందే కదా. మీ గురించే సరిగ్గా తెలియట్లేదు అయ్యగారు. అదేంటమ్మా అలా అంటున్నావు? మేమేం చేశామని? కట్టేశారు కదా అయ్యగారు. నిలవేణి, నిజమే కదా అయ్యగారు. మీ కొడుకు పసుపు తాడు నా మెళ్ళో కట్టేశాడు. మీరు ఆఫీస్ పనుల కోసమని నా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించి నేను మళ్ళీ మా ఊరు వెళ్లకుండా కట్టిపడేశారు. నేనంటే ఇష్టం లేని మనుషుల మధ్యలోనే నన్ను ఉంచారని ఎందుకు చూస్తున్నారయ్యగారు? ఆడపిల్లలకి బలం ఉండకపోవచ్చు, కానీ కలలుంటాయి. వాళ్ళకి ఇష్టాలుంటాయి. వాటినేమీ పట్టించుకోకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా చెప్పినట్టు పడుండేలా చేసుకోవాలని ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావట్లేదు అయ్యగారు. అమ్మా నీలవేణి, దయచేసి నువ్వు బాధపడకు. మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వల్ల నీకు ఎంత ఉపయోగం ఉందో నువ్వు తెలుసుకోవాలమ్మా. నీకంటూ హక్కు, స్వాతంత్రం అన్నీ వచ్చేసాయి. నాకు అవసరం లేనివి కట్టబెట్టి వీళ్ళందరితో మాటలు పడేలా చేయడం ఎంతవరకు న్యాయం అయ్యగారు? నువ్వు ఎదురు తిరగటం లేదు గాని, లేదంటే అందరూ నీ వెంట తిరుగుతారు తెలుసా? అమ్మవారు కనిపిస్తే చాలు అని పంతులు గారు ఎలా దండం పెడతారో, అలాగే నువ్వు జాలి పడితే చాలు అని ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను వేడుకునేవాళ్ళు అవుతారు. ఈ రిజిస్ట్రేషన్ వెనుక అంత లాభం ఉందమ్మా. నాకొచ్చే లాభాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు అయ్యగారు. పని చేస్తే వచ్చే జీతంతో నా కుటుంబం గడుస్తుందనుకున్నాను. మీ మాట మీద గౌరవంతో నిస్సహాయంగా ఇక్కడ ఉంటున్నాను, కానీ నన్ను ఈ కుటుంబ సభ్యురాలుగా చేసి స్వేచ్ఛగా నన్ను ఏ పని చేయకుండా చేస్తారోని అనుకోలేదు. నాకిక భవిష్యత్తు లేకుండా నమ్మించి మోసం చేస్తారేమో అనిపిస్తుంది. దయచేసి అపార్థం చేసుకోకమ్మా. నేను నీకు మేలు చేశాను, కానీ అది ఏంటన్నది నీకు నువ్వుగా తెలుసుకుంటే తప్ప అది అర్థం కాదమ్మా. నన్ను ఊరు వెళ్లకుండా చేయడం మేలెలా అవుతుంది అయ్యగారు? నువ్వేంటమ్మా అలా అంటావు? ఈ బంధుత్వాన్ని కాదనుకొని బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వరసలు కలిపితేనే అమ్మగారు గొడవలు పడుతున్నారు కదా, అలాంటిది మీరు మళ్ళీ ఏం జరగనట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదమ్మా. నిదానంగా అన్నీ నీకే అర్థం అవుతాయి. ఎంత చదువుకున్నా సరే మనుషుల్ని చదవలేనంత జ్ఞానం లేనప్పుడు ఉపయోగం లేదని మాత్రం అర్థమైంది అయ్యగారు. పాపం, తనిప్పుడున్న పరిస్థితుల్లో ఇలా మాట్లాడడంలో తప్పులేదు. నేనే అర్థం చేసుకోవాలి. పిలవచ్చు కదమ్మా. ఏమని పిలవాలి? పేరు పెట్టి పిలిస్తే నీ మెళ్ళో తాళి కట్టినవాడు ఫీల్ అవుతాడు కదా. నీలవేణి గారు అని మాట్లాడితే కొత్తగా నీకు మర్యాద ఇవ్వడం ఏంటనిపిస్తుంది? అవన్నీ నాకు తెలీదు. నా పేరు పెట్టి పిలవండి చాలు. సంతోషంగా మీకేం కావాలో చేసి పెడతాను. బోడిని టీ కాఫీల కోసం ఎవరొస్తారు? నీ మెళ్ళో తాలిస్తావా, లేకపోతే తారక్ పక్కన చోటిస్తావా? ఇవ్వలేవు కదా. అది నేనివ్వాలనుకున్నా మీరు పొందలేరు. అర్హత లేదంటావా? కాదు, అదృష్టం ఉండాలమ్మా. భగవంతుడు రాసిపెట్టి ఉంటేనే అలా జరుగుతుంది. అది రాసుండకపోతే మీరెంత గుంజుకున్నా జరగదు. ఓహో, మ్యారేజ్ సర్టిఫికేట్ రాగానే నీకు ఇంట్లో హక్కులు పెరిగిపోయాయని తెగ ఫీల్ అయిపోతున్నావేమో. కానీ ఈ అర్చన గురించి నీకు సరిగ్గా తెలియనట్టుంది. నిన్ను చంపైనా సరే నేను తారక్కి భార్యనవుతాను. మైండ్ ఇట్.